హాయ్. పాపం ఇంట్లో కూర్చోనింది, ఎండ ఎక్కువ ఉండే లోపల. సరే ఐస్ క్రీమ్ తింటావా అంటే తింటా అన్నది. ఎండలో పడి వచ్చేస్తాం. ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది, వచ్చేస్తాం. చూడండి ఐస్ క్రీమ్ చూడండి. ఓకే. ఓ నైని చెరీస్ ఉస్మే హై నై. ఓకే, చూసారా ఐస్ క్రీమ్ ఎలా ఉందో? వావ్, బాగుందా? భలే చేశారు. మా అమ్మ చూడాలా? మా అమ్మకి ఇది ఇష్టం, కానీ ఇది ఎత్తుకోపోలేము. ఎత్తుకోపోతే అంతగా బాగోదు. తిను, కొంచెం చల్లగా ఉంటుందని ఎండకున్నా కానీ ఈ టైంలో బయటికి తీసుకొచ్చాం. పాపము మళ్ళీ చేశాడు. బాగా చేస్తున్నా తల్లి, అతనే చేసింది, బాగా చేశాడు. హనీమూన్, ఇది హనీమూన్ స్పెషల్. దీని కాస్ట్ వచ్చి చాలా ఎక్కువ ఉంది, 140. ఎలా ఉందా? బాగుందా? పార్సల్ కూడా తీసుకోవాలి, వెళ్ళేటప్పుడు తీసుకుంటాం. పార్సల్ తినేస్తా. చాలా ఉంది దీంట్లో. తినేసింది. వస్తా వైట్ కలర్ బయట తెచ్చుకుంది, అంతా దానికి పూసుకుంది. ఇప్పుడు మా మమ్మీకి మా అక్కకి పార్సల్ తీసుకోవాలి. మా పాపను అడుగుతున్నా, ఓరియో ఫేవరెట్. ఈరోజు హనీమూన్ తినింది. ఓరియో తీసుకోవాలంటే గమ్ముగా ఆలోచిస్తుంది. తీసుకోమంటావా? మళ్ళీ వెళ్ళి మీ మమ్మీ దాంట్లో కావాలంటావు. తీసుకుంటా, ఆడెళ్ళి తిను. ఒరే ఇంక నీ ఇష్టం. పార్సల్ తీసుకుందాము, అయిపోయిన తర్వాత చెప్దామని వెయిటింగ్. ఎందుకంటే ఇప్పుడు చెప్తే కరిగిపోద్దని. చూడండి, మా మమ్మీకి మా అక్కకి తీసేసుకున్నా. అది చూడండి కిష్యూని ఏం చేస్తుందా. మా పాపకు ఒకటి ఉంటుందండి కోరిక, అక్కడ సర్వ్ చేస్తారు కదా వాళ్ళకి డబ్బులు ఇమ్మని చంపద్ది. ఇప్పుడు ఇచ్చాను, ఎప్పుడు ఇస్తాం అలవాటే. ఒకవేళ నేను మర్చిపోయినా గుర్తు చేస్తుంటుంది. దాంట్లో మాత్రం మెచ్చుకోవచ్చు మా పాపని. హైలైట్ ఏంటంటే మాకు సర్వ్ చేయని వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వమంటుంది. అది మా పాపది మైనస్. అవునా? ఒకరోజు మేము వెళ్తే, మొన్న రీసెంట్గా ఒక డాబాకి వెళ్తే తాళం ఇవ్వు, అక్కడ మాకు సర్వ్ చేయాల. ఎప్పుడు అతను చేస్తాడు, కానీ ఆ రోజు అతను రాలా. మళ్ళీ వచ్చాడు. ఆయన మమ్మల్ని చూసి నవ్వుతున్నాడని, బావా ఆయన నవ్వుతున్నాడు, డబ్బులు ఇవి ఎంతో ఒకటి అన్నది. ఆయనకు ఒక 50 ఇచ్చా. అట్లుంటుంది మా పాపతో. ఇదే ఐస్ క్రీమ్ షాపు, బాగుంటుంది ఐస్ క్రీమ్. బాయ్, నేను వెళ్ళిపోతున్నా. వస్తావా? ఇల్లు తెలుసు నీకా? ఇదండి పరిస్థితి. ఈ షార్ట్ వీడియో చూసేస్తారు కదా. ఎండాకాలం మధ్యాహ్నం ఏదో కొంచెం ఐస్ క్రీమ్ కోసం వచ్చాం, తినేసాం, ఎత్తుకెళ్ళిపోతున్నాం. ఓకే, వెళ్ళిపోతున్నాం. సరే అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.